నా పేరు గుడి హరికుమార్ రెడ్డి. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ని, అలాగే కోరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని. నల్లపరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక్కసారి గత 2 రోజులుగా నేను అలానే చెప్తున్నాను. మీకు అందరికీ తెలుసు, నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రెండో కుమారుడిని, ప్రస్తుతం వారికి తమ్ముడిని. 8వ తేదీ అంటే ఈయనకు ఒకటి ఉండదు. తండ్రి పేరు చెప్పి ఇన్ని సంవత్సరాలు వెళ్తారా స్వామి? అసలు చెట్టు పేరు చెప్పి ఇన్ని రోజులు కాయలు అమ్ముతారు. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి తండ్రి మంచోడైతే కొడుకులు మంచోళ్ళు అవ్వాలా? నేను చెప్పుకోవాలా? కష్టపడి సంపాదించుకున్న పదవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్. తాయిలాలు లేవు, మెలాకత్తు లేదు. నా కష్టార్జితం ద్వారా తెచ్చుకున్న పదవిని చెప్తూ ఉన్నా. ఎంతసేపటికి మీ తండ్రి గారి పేరు చెప్పి, మీ అన్నగారి పేరు చెప్పి ముందుకు వచ్చి మీరు ఈరోజు మా మాతృమూర్తితో సమానమైనటువంటి మహిళా నేత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను విజయసాయి రెడ్డి గారితోనూ మన ప్రసన్నతో కలిసి విజయసాయి రెడ్డి గారు A2, వీళ్ళన్న A1. ఆయన ఆంధ్రప్రదేశ్కి A2 అయితే ఈయన కోవూరికి A1. అంటే వాళ్ళిద్దరితో పెద్ద ఏందో చిరంజీవి గారు పక్కన, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన పెట్టుకుని మధ్యలో ఈయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఎరగదీసినట్టు, కోవూరు నియోజకవర్గ ప్రజల్ని రాబోయే రోజుల్లో ఉద్ధరిస్తున్నట్టు ఈయన మళ్ళీ వాళ్ళతో కలిసి నేను ఈరోజు ఆర్పి గారితో గౌరవంగా కూర్చొని మాట్లాడుతున్నాను. ఈ ఆడియో రిలీజ్ చేశారంటే ఏ ఆడియోనో అర్థం కదా మాకు. వాళ్ళ అన్న మీద ఈ మధ్య పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మా అన్నకి టికెట్ అవద్దు అని. ఆ ఆడియో అనుకుంటున్నాం మేము. ముందు నేను నిన్న పెట్టాను కదా ప్రశాంత్ రెడ్డి గారి మీద, నేనెట్ట కోవర్ట్ ఆపరేషన్ చేశాను కదా, మంచిగా అమ్మ అక్క అంటే చెప్తే అర్థమవుతాం అలాంటి వాడు. అన్న మీద పెట్టావు, పక్కలో బల్లెం పెట్టుకొని నీతోటి కాపురం చేస్తున్నాడు మీ అన్న. ఈరోజు నువ్వు తేరు పూసిన కత్తివి, మీ అన్నకు తెలుసు. కానీ ఈరోజు ఓటమి భయంతో తట్టుకోలేక తమ్ముడిని వదిలేవు. పాపం చాలా గొప్ప వ్యక్తి. చాగంటి కోటేశ్వరరావు, గరిడిపాటి లక్ష్మి, ఆయన గరిడిపాటి నరసింహారావు, ఈయన వీళ్ళన్నా ఇచ్చే ప్రసంగాలు ఇద్దరు అనమాట. వాళ్ళిద్దరు చెప్పకూడదు, పెద్దలు, వాళ్ళని వీళ్ళతో అన్వయించకూడదు. ఈయన పాపం అంట ప్రభాకర్ రెడ్డి గారికి, ఈయన పాప భీతి తర్వాత ఉంది. చెప్పాను మొన్నటి రోజున కూడా చెప్పా, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా సరే VPR స్క్వేర్ గుండెల్లో కళ్ళల్లోని గూడు కట్టుకోమాత్రం మీకు అందరూ చెప్తూ ఉన్నాం. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నల్లపరెడ్డి సోదరులిద్దరికీ మీ గుండెల్లో నిద్రపోతాడు. నిద్ర కూడా పట్టదు అసలు. ఆఫ్టర్ ఎలక్షన్ వీళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు. తస్మాత్ జాగ్రత్త, ఇంకా చాలా ఉంది, సమయం తక్కువ ఉంది. మేము ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ కోసం పోరాడుతూ ఉన్నాం. మేము గెలుపు కోసం కాదు, ఇక్కడ అత్యధిక మెజారిటీ కోసం పోరాడుతూ ఉన్నాము. ఒక ఆయన అంటున్నాడు, ఎమ్మెల్యే గారు, ఇప్పుడు కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సరైన మొగుడు ఇచ్చాడు VPR గారికి, రోజు 2 పెగ్గులు వేస్తున్నాడు, ఇప్పుడు 4 పెగ్గులు వేస్తున్నాడని. ఈ పెగ్గులు దగ్గులు మంది స్టోరీ, ఆయనది కాదు. ఎన్ని పెగ్గులు ఎక్కడేసావో, రామోజీ ఫిలిం సిటీలో ఎన్ని సంవత్సరాలు రూములు తీసుకున్నావో అలా వెళ్తాం. ఇంకా ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శించే వ్యక్తి పుట్టలేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభాకర్ రెడ్డి గారి గురించి, వాళ్ళ రాజకీయం గురించి మాట్లాడే వ్యక్తి లేడంత వరకు. మీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విమర్శించలేని స్థాయి అతనిది. వన్ అండ్ ఓన్లీ VPR పేరు చెప్తేనే షవరింగ్ మీకు రావాలి. మీ తమ్ముడు అన్నాడు కదా, షవరింగ్ మీకు రావాలి. విజయసాయి రెడ్డి గారు పెద్దలు, మీరు మా లాంటి వాళ్ళు చాలా చెప్పించుకోకూడదు. మీరు ఋషికొండలే బోడికొండ కొట్టినట్టు నెల్లూరుకు వద్దాంలే, ఎక్కడ కూడా ఏదో చేద్దాం అనుకున్నారేమో. నరసింహకొండ ఎక్కడ? నెల్లూరు ప్రజలు నరసింహకొండ కింద ఉన్నారు, చల్లని చూపులో ఉన్నారు. ఆయన చూపులో ఆయన మామూలు వ్యక్తి కాదు. పొట్టలో పేగులు తీసి మెడలో హారం లాగేసుకొని వీణ వాయిస్తాడు నరసింహస్వామి అనుకుంటున్నావేమో. NRI అంటారా ప్రభాకర్ రెడ్డి గారిని? అప్పుడు తెలియదా మీకు ప్రభాకర్ రెడ్డి గారు NRI అని? మీరు రాజ్యసభ ఇచ్చినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారి, మీ అధ్యక్షులు గారికి తెలియదా ఈరోజు NRI వస్తుందా? మీరు చెప్పుకోవాలి. నేటివ్ ప్లేసు, స్టడీ ప్లేసు, రెసిడెన్షియల్ ప్లేస్ మీరు చెప్పుకోవాలి. ప్రభాకర్ రెడ్డి గారు అని అంటే ప్రతి గ్రామాన తాగే జలధార, ఎక్కడ పెట్టినా ప్లాంట్లు, వాటర్ ప్లాంట్లు. ప్రభాకర్ రెడ్డి గారు అసలు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? దయచేసి మీ రాజకీయాలు మీరు చేసుకోండి. ప్రతిపక్ష నాయకులారు, అధికార పక్ష నాయకులారు, మీరు మీ రాజకీయాలు మీరు చేసుకోండి. హుందాతనంగా రాజకీయాలు చేసుకోండి. వ్యక్తిగత విమర్శలకు దిగి మాలాంటి బలంగా మాట్లాడే కార్యకర్తల జోలికి వస్తే మేము పోయినా సరే ఈ విప్లవం ఆగదు. ఇది స్వతంత్ర విప్లవం. ఇది తలే తెగని, మొండెం మిగలని
సప్త సముద్రాల ఏకమై మీదికి దుమకని సునామీలాగా విపిఆర్ స్క్వేర్ విజయం ఆపడానికి ఎవరికి లేదు.